హలో, మనం ఈ వీడియోలో సిపి గెట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, మన డిగ్రీ కాలేజ్ నుండి ఖచ్చితంగా తీసుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో చూద్దాము. అయితే చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు, రెస్పాన్స్ షీట్స్ ఎప్పుడు వస్తాయి, తర్వాత ర్యాంక్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి, అంటే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. రెస్పాన్స్ షీట్స్ అయితే లాస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, అంటే 16కి లాస్ట్ ఎగ్జామ్ ఉంది, లాస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రెస్పాన్స్ షీట్స్ అయితే ఇస్తారనమాట. అంటే ఒక 5 days టైం అయితే పడుతుంది ఎగ్జామ్ అయిపోయిన డేట్ నుండి. రెస్పాన్స్ షీట్స్ ఇచ్చిన తర్వాత మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయాలి. మీకు ఈ క్వశ్చన్ మీద ఏదైనా డౌట్ ఉంటే, ఆ క్వశ్చన్కి సరైన ఆన్సర్ ఆ క్వశ్చన్లో ఇచ్చి ఉండకపోతే, ఒక్కోసారి మీరు పెట్టిన ఆప్షన్ కూడా రాంగ్ అని అంటే కీ పేపర్ రాంగ్ అని చూపించి కానీ అది రైట్ ఆన్సర్ అని మీకు తెలిసి ఉంటే మీరు అబ్జెక్షన్ని రేజ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు అప్పుడు రైట్ ఆన్సర్ మీరు కనుక పెట్టి ఉంటే మీకు మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. సో ఇది రెస్పాన్స్ షీట్స్ గురించి. ఈ రెస్పాన్స్ షీట్స్లో వచ్చిన ఈ అబ్జెక్షన్స్ అన్నీ, అంటే ఈ ఛాలెంజెస్ అన్నింటిని వాళ్ళు కన్సిడర్ చేసి, ప్రతి పేపర్స్కి వస్తాయి కదా ఛాలెంజెస్, వాటన్నింటిని కన్సిడర్ చేసిన తర్వాత అవన్నీ సాల్వ్ చేసిన తర్వాతే ర్యాంక్ కార్డ్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, ర్యాంక్ కార్డ్స్ రావడానికి అట్లీస్ట్ 15 to 20 days టైం అయితే పడుతుందన్నమాట. సో మీకు ఆ మాత్రం ఆతృత ఉంటుంది, ఎగ్జామ్ రాసి వచ్చారు ఇంకెప్పుడు రిజల్ట్స్ అనేది ఉంటుంది. రిజల్ట్స్ వచ్చిన ఎంబటే మనకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట సిపి గెట్ సైట్లో. ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఫోన్ ఉంటే సరిపోతుంది. ఫోన్తోనే మనము డాక్యుమెంట్స్ అన్నిటిని స్కాన్ చేసి సైట్లో అప్లోడ్ చేసేయవచ్చు. లేదు అంటే మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినా సరే వాళ్ళైనా చేస్తారు. కాకపోతే మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మనకు ఫస్ట్ 10th క్లాస్ మేమో, ఇంటర్ మేమో, అన్నీ ఒరిజినల్సే. 10th మేమో, ఇంటర్ మేమో. తర్వాత ఇప్పుడు మీరు డిగ్రీ ఫినిష్ చేశారు కాబట్టి డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. అది మీ కాలేజ్లో డిగ్రీ కాలేజ్లో ఇస్తారు, అక్కడ తీసుకోండి. మళ్ళీ డిగ్రీలోనే ఇంకొకటి ఇస్తారు, కన్సాలిడేటెడ్ మెమో అని. మీకు డిగ్రీకి ఒక్కొక్క మెమో ఉంటుంది కదా, ఒక్కో సెమిస్టర్కి ఒక్కో మెమో ఉంటుంది కదా మనకి. సో అట్లా కాకుండా అన్ని సెమిస్టర్లకు కలిపి లాస్ట్లో ఒక మెమో ఇస్తారు, అదే కన్సాలిడేటెడ్ మెమో. ఈ కన్సాలిడేటెడ్ మెమో కూడా మీ కాలేజ్లోనే ఇస్తారు. అది అయిపోయిన తర్వాత టీసీ, అది కాలేజ్లోనే ఇస్తారు. అంటే ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయి, 10th క్లాస్ మెమో ఉంది, ఇంటర్మీడియట్ మెమో ఉంది. మనం తీసుకోవాల్సింది డిగ్రీ ప్రొవిజనల్, ఇంకా డిగ్రీ కన్సాలిడేటెడ్ మెమో, ఇంకా డిగ్రీలో టీసీ. ఇవి మనం తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకేం కావాలి అంటే లాస్ట్ 7 years బోనఫైడ్స్ ఏవైతే ఉంటాయో, మళ్ళీ ఇక్కడ బోనఫైడ్స్ అంటే మళ్ళీ స్టడీ సర్టిఫికేట్స్ అంటే డౌట్ వస్తుంది, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. బోనఫైడ్స్ అంటే ఏంటి, స్టడీ సర్టిఫికేట్స్ అంటే ఏంటి అని. బోనఫైడ్స్ అన్నా స్టడీ సర్టిఫికేట్స్ అన్నా ఒకటే. సో ఇప్పుడు మనం లాస్ట్ 7 years బోనఫైడ్ సర్టిఫికేట్స్ మన దగ్గర ఉండాలి. లాస్ట్ 7 years అంటే ఎట్లా, డిగ్రీ 3 yearsకి కలిపి ఒక బోనఫైడ్ ఇస్తారు, అంటే ఇక్కడ 3 years అయిపోయింది. మళ్ళీ ఇంటర్మీడియట్ 2 years ఉంటుంది కదా, ఈ 2 yearsకి ఒక బోనఫైడ్ ఉంటుంది, అంటే 5 years అయిపోయింది ఇక్కడ. 10th ఇంకా 9th ఒక బోనఫైడ్, 9th ఒక బోనఫైడ్, లేదంటే రెండింటికి కలిపి ఒక బోనఫైడ్ ఉన్న మనకైతే ఇట్లా లాస్ట్ 7 years అనేది తీసుకుంటారన్నమాట. ఎందుకు లాస్ట్ 7 years అంటే, లాస్ట్ 7 years నుండి మీరు తెలంగాణలో చదివారా, ఆంధ్రాలో చదివారా. తెలంగాణలో చదివితే లోకల్ కిందికి వస్తారు, లోకల్ క్యాండిడేట్ అంటే తెలంగాణ క్యాండిడేట్ అని తెలుస్తుంది అన్నమాట వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు. లేదు మీరు ఆంధ్రాలో చదివి ఉంటే లాస్ట్ 7 yearsలో మీరు నాన్ లోకల్ క్యాండిడేట్ అంటే ఆంధ్ర క్యాండిడేట్ కింద వస్తారన్నమాట. ఇది బోనఫైడ్స్ గురించి. బోనఫైడ్స్ అయిపోయిన తర్వాత మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు, మీ సేవలో అప్లై చేసుకుంటే. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మన దగ్గర ఖచ్చితంగా లేటెస్ట్ సర్టిఫికేటే ఉండాలి. లేటెస్ట్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు 2024లో అడ్మిషన్ తీసుకుంటున్నారు కాబట్టి 2024లో తీసిన ఇన్కమ్ సర్టిఫికేటే ఉండాలి. మళ్ళీ డేట్ ఆఫ్ సబ్మిషన్ రోజు 23 ఉంది, 22 ఉంది అంటే ఖచ్చితంగా అది నడవదు. కాబట్టి మీకు ఇంకా చాలా టైం ఉంది రెస్పాన్స్ షీట్స్ రావడానికి, ర్యాంక్ కార్డ్స్ రావడానికి, రిజల్ట్స్ రావడానికి. ఈ గ్యాప్లో మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సెట్ చేసుకోండి. ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఏవి లేవు, అవి ఎక్కడి నుంచి వస్తాయి అనేది తెలుసుకుని వెంటనే అన్నింటినీ కలెక్ట్ చేసుకోండి అన్నమాట. ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి. మైగ్రేషన్ సర్టిఫికేట్. ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఏంటంటే, సపోజ్ మీరు డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్లో చేశారనుకుందాం, కానీ రేపు మీకు పీజీలో సీట్ కాకతీయ యూనివర్సిటీలో సీట్ వస్తే మీరు ఇప్పుడు యూనివర్సిటీ అనేది మారుతున్నారు కదా,
డిగ్రీలో ఉస్మానియా యూనివర్సిటీ కింద, పీజీలో కాకతీయ యూనివర్సిటీ కింద. సో మీరు మైగ్రేట్ అవుతున్నారు. సో ఇప్పుడు మీకు ఏంటి అంటే ఉస్మానియా యూనివర్సిటీ మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇస్తుంది. సో దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇంకో సర్టిఫికేట్ వచ్చేసి గ్యాప్ సర్టిఫికేట్. ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఏంటి అంటే మీరు 10th అయిపోయిన తర్వాత కానీ ఇంటర్ అయిపోయిన తర్వాత గ్యాప్ ఉంటే, అంటే 10th క్లాస్ అయిపోగానే వెంటనే ఇంటర్లో జాయిన్ అవ్వకుండా ఒక 1 year 2 year గ్యాప్ ఉండటము, ఇంటర్ అయిపోయిన తర్వాత చాలామంది నీట్ లాంగ్ టర్మ్ తీసుకుంటారు. సో అట్లా గ్యాప్ ఉండటము, 1 years 2 years ఆగటము, ఆగి మళ్ళీ డిగ్రీలో జాయిన్ అవ్వటము, ఇట్లా ఉన్నప్పుడు దాన్ని గ్యాప్ అంటారన్నమాట. సో ఆ గ్యాప్ సర్టిఫికేట్కి మనం ఎట్లా అప్లై చేయాలంటే, మీ సేవకి వెళ్తే మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఇట్లా గ్యాప్ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ కోసం అంటే ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో సైన్ చేయించి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారన్నమాట. ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు సైన్ చేపిస్తే వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు, మీకు గ్యాప్ సర్టిఫికేట్ మీ చేతిలో పెడతారన్నమాట. ఇవన్నీ సర్టిఫికేట్స్ తీసుకునేది మన బాధ్యతనే. కాబట్టి ఎక్కడ కూడా ల్యాగ్ చేయకండి, ఎక్కడ లేజీగా ఉండకండి. ఏ సర్టిఫికేట్ లేకపోయినా మిమ్మల్ని నెక్స్ట్ ప్రాసెస్కి అలో చేయరు. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి ఇంకో విషయం ఏంటంటే, కొంతమందికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది, అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉంటుంది. అది ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఒకవేళ అది రెన్యువల్ చేసి లేకుంటే దాన్ని కూడా రెన్యువల్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ వల్ల రిజర్వేషన్ ఉంది. సో కొంత మార్క్స్ తక్కువ వచ్చినా సరే, అంటే మనకు సిపిగేట్లో కొంచెం మార్క్స్ అటు ఇటుగా తక్కువ వచ్చినా సరే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వల్ల మనకు యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. నెక్స్ట్ మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా మీరు కాలేజ్ నుంచి తీసుకోండి. ఇంకా పీహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే సదర్న్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది కదా, సో దానికి కూడా రిజర్వేషన్ ఉంటుంది. మార్క్స్ కొంచెం తక్కువ వచ్చినా సరే మనకు పీహెచ్ సర్టిఫికేట్ ఉంటే బెనిఫిట్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డే కదా అన్న ఉంది అని అనుకోకండి. ఒకసారి మీ ఆధార్ కార్డు ఇంకా 10th మెమో కంపేర్ చేసి మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆధార్ కార్డులో 10th మెమోలో సేమ్ ఉన్నాయా లేదా చూసుకోండి. పేరు అయినా సరే, ఒక క్యాపిటల్ లెటర్ అయినా, లేదా మీ ఇనీషియల్స్కి అట్లాగే మీ పేరుకి మధ్యలో స్పేసింగ్ అయినా సరే, ఏదైనా సరే కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఏ చిన్న మిస్టేక్ ఉన్నా వెంటనే ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఆధార్ సెంటర్లో కరెక్షన్ చేయించండి. మళ్ళీ లాస్ట్ మినిట్ రష్ లాగా చేయకండి. సో ఇదన్నమాట విషయం. ఇవన్నీ సర్టిఫికేట్స్ మనం డిస్కస్ చేసినాం కదా, ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచి వస్తాయో కూడా, మీరు ఎక్కడి నుంచి తీసుకోవాలో కూడా మనం ఈ వీడియోలో చూసినాం. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకోండి. రెస్పాన్స్ షీట్స్, ర్యాంక్ కార్డ్స్ రాగానే ఈ ఆప్షన్ వస్తుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్. ఈ ఆప్షన్ వచ్చేలోపే ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకోండి. మన కోసం అయితే సిపిగేట్ సైట్ అస్సలు ఆగదు, ఎందుకంటే అది ఆన్లైన్ వెరిఫికేషన్. అదన్నమాట విషయము. ఇంకా రెస్పాన్స్ షీట్స్, ర్యాంక్ కార్డ్స్ కోసం, ఫర్దర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సైన్స్ ఫీడ్స్. థ్యాంక్ యూ.